वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. సో వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఈ వీడియోస్ మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్ వరకు ఉంటాయి. మనం ఏదైతే కంటెంట్ తీసుకుంటున్నామో ఆ కంటెంట్ మీద ఒక క్లారిటీ వచ్చేలా 50-60 సెంటెన్సెస్ రికార్డ్ చేస్తున్నాము. సో నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, దానిని మీరు అప్లై చేయగలగాలి. ఈ వీడియోలో మనం ఇలా, ఇలాని, ఇలాగే ఈ విధంగా అర్థం వచ్చేలా ఉన్నటువంటి ఐసా, ఐసి, ఐసే పదాలను ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేవి మనం చూద్దాం. అండ్ వీడియో చూస్తున్నంతసేపు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ వీడియోస్కి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం వలన మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఇలా మీరు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. సో హిందీలో మనం ఐసా, ఐసి, ఐసే పదాలను ఎలా ఉపయోగించాలి ఈ వీడియోలో చూద్దాం. ఇలా, ఇలాని, ఇలాగే. ఐసా అనేటువంటి వర్డ్ పుల్లింగ ఏకవచనము. అంటే ఐసా అనే వర్డ్ మనం ఉపయోగించాము అంటే మనం ఆ సెంటెన్స్లో ఐసా అనేటువంటి వర్డ్ తరువాత వచ్చేది కంపల్సరీ మెస్కులైన్ సింగులర్ వర్డ్ అయి ఉండాలి. ఓకే, దీని అర్థం ఇలాంటి, ఇటువంటి. ఓకే, ఇలాంటి వస్తువు, ఇలాంటి వ్యక్తి. ఈ వ్యక్తి కానీ వస్తువు కానీ కంపల్సరీ పుల్లింగ శబ్దం అయి ఉండాలి. సో ఇక్కడ ఉదాహరణలు చూడండి. ఐసా కామ్ కరో, ఇలాంటి పని చేయి. ఐసా కామ్ మత్ కరో, ఇలాంటి పని చేయవద్దు. అంటే ఇక్కడ ఐసా కామ్ అని ఎందుకు అన్నాము అంటే కామ్ అనేది పుల్లింగ ఏకవచనంలో ఉంది, అందుకని ఐసా కామ్ అని మాత్రమే అనాలి. ఇలాంటి పెన్ను ఎక్కడ దొరుకుతుంది? ఐసా పెన్ కహా మిలేగా. జనరల్గా పెన్నుని హిందీలో కలం అంటాము. కలం వర్డ్ స్త్రీలింగ శబ్దం. కానీ ఎప్పుడైనా మనం వర్డ్స్ని ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తూ ఉంటే కనుక మీరు అవి పుల్లింగ శబ్దంలో పెట్టండి, ఏమీ పర్వాలేదు. ఓకే, సో ఐసా పెన్ కహా మిలేగా, ఇలాంటి పెన్ ఎక్కడ దొరుకుతుంది? అతను ఇలా ఎందుకు ఉన్నాడు? వహ ఐసా క్యూ హై. వహ అనేది ఇక్కడ అతనుని సూచిస్తుంది కాబట్టి వహ ఐసా క్యూ హై. ఆమె ఇలా ఎందుకు ఉంది అనాలి అనుకోండి, వహ ఐసీ క్యూ హై. ఐసీ అంటే అక్కడ మనం ఐసీ అనేటువంటి వర్డ్ స్త్రీలింగం సూచిస్తుంది వహ, కాబట్టి ఐసీ అని ఉపయోగించాల్సి ఉంటుంది. ఐసీ. సో ఇక్కడ చూడండి, దీనికి కూడా ఇలా, ఇలాంటి, ఇటువంటి. బట్ ఐసీ వచ్చింది అంటే మనం తరువాత వచ్చేటువంటి వర్డ్ స్త్రీలింగ వస్తువు లేదా వ్యక్తికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఐసీ బాతే మత్ కరో, ఇలాంటి మాటలు మాట్లాడకు. సో ఇక్కడ బాతేం అనే వర్డ్ స్త్రీలింగ రూపము బహువచనంలో ఉంది. సో ఐసీ బాతే మత్ కరో, ఇలాంటి మాటలు మాట్లాడకు. ఇలాంటి చీర అందంగా ఉంది. ఐసీ సాడీ సుందర్ హై. లేదా ఇలాంటి చీర అందంగా ఉంటుంది అనాలి అనుకోండి, ఐసీ సాడీ సుందర్ హోతీ హై. హోతీ హై. ఇలాంటి ప్రదేశం సురక్షితం కాదు. ఐసీ జగహ సురక్షిత్ నహీ హై. ఇలాంటి ప్రదేశం సేఫ్ కాదు. ఐసీ జగహ అంటే జగహ అనేది స్త్రీలింగ రూపం కాబట్టి ఐసీ జగహ.
అదే ఐసా, ఐసి, ఐసే ఇది పుల్లింగ బహువచనం. ఈ విధంగా. సో ఇలాంటివి, ఇలా, ఈ విధంగా అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో దీనితో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నాతో పాటు వారలు చెప్తూ ఉండండి. ఇలాంటి వ్యక్తులు మంచివారు. ఐసే లోగ్. సో లోగ్ అనేది ప్లూరల్ వర్డ్ కదా. సో ఐసే లోగ్. సో లోగ్ అనేది ప్లూరల్ కాబట్టి క్రియాపదం కూడా చూడండి అచ్చే హోతే హై. ఓకే, హోతే హై అనేది ప్లూరల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇలా చూడకు, ఐసే మత్ దేఖో అంటే ఇక్కడ నువ్వు ఇలా చూడకు, తుమ్ ఐసే మత్ దేఖో. నువ్వు అనేటువంటి వర్డ్ తుమ్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫార్మల్ అయినప్పటికీ కూడా మీరు వర్తమాన కాలకు సంబంధించిన కొన్ని వాక్యాలను చూడండి. తుమ్ కామ్ కరితే హో అంటున్నాం మనం. బాయ్కి ఏం చెప్తున్నాం? తుమ్ ఐసే కామ్ కర్తే హో, తుమ్ క్యా కర్తే హో. ఓకే, అంటే తుమ్ వచ్చినప్పుడు క్రియాపదానికి ఏ పెడుతున్నాం కదా. సో ఇక్కడ దేఖో అనేది తుమ్ముకు ఉపయోగిస్తున్నాము, అయినప్పటికీ కూడా మనం ఐసే అనే పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పండ్లు తీయగా ఉంటాయి. ఐసే ఫల్ మీఠే హోతే హై. ఐసే ఫల్ మీఠే హోతే హై. సో ఇక్కడ ఫల్ అనేది ఏకవచన రూపము, బహువచన రూపం ఒకేలా ఉంటుంది హిందీలో. బట్ క్రియారూపాన్ని మీరు మార్చాల్సి ఉంటుంది. ఐసే ఫల్ మీఠే హోతే హై. ఓకే, సో ఇక నుంచి మనం ఐసా, ఐసి, ఐసేతో కొన్ని వాక్యాలను నేర్చుకుందాము. ఇలాంటి ఇల్లు నా కల. ఐసా ఘర్ మేరా సపనా హై. సో ఘర్ అనేది పుల్లింగ ఏకవచనం, ఐసా ఘర్. మేరా సప్నా హై, సప్నా కూడా పుల్లింగ ఏకవచనము, అందుకనే మేరా సప్నా. లేడీస్ చెప్పినా జెంట్స్ చెప్పినా సరే సెంటెన్స్ ఇలానే ఉండాలి. ఐసా ఘర్ మేరా సప్నా హై. అతను అలాంటి అబ్బాయి కాదు. వహ్ ఐసా లడకా నహీ హై. లడకా ఏకవచనము పుల్లింగ రూపంలో ఉంది కదా. వహ్ ఐసా లడకా నహీ హై. ఈవెన్ అతను అంటే వహ్. ఓకేనా. ఆమె అలాంటి అమ్మాయి కాదు. ట్రై చేయండి మీరు. ఎస్, వహ్ ఐసీ లడ్కీ నహీ హై. మీరు ట్రై చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మొబైల్ ఖరీదైనది. ऐसा मोबाइल महंगा होता है. ऐसा मोबाइल महंगा होता है. సో ఒకవేళ మీరు ఇది పుల్లింగ స్త్రీలింగ అని తెలుసుకోలేకపోతే ఇలాంటి వాక్యాలు విని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఐసా ఎందుకు అంటున్నారు అంటే తరువాతి వాడు కంపల్సరీ పుల్లింగ అయి ఉంటుంది అని మీరు లింగ ఐడెంటిఫికేషన్ కూడా నేర్చుకోవచ్చు. మీరు ఇలాంటి సినిమా చూసారా? క్యా ఆప్నే ఐసా సినిమా దేఖా? క్యా ఆప్నే, ఇది భూతకాలంలో ఉంది కదా. ఆప్నే దేఖా మీరు చూసారా. ఆప్నే సినిమా దేఖా మీరు సినిమా చూసారా. ఆప్నే ఐసా సినిమా దేఖా మీరు అలాంటి సినిమా చూసారా. అంటే సినిమా అనేటువంటి వర్డ్ పుల్లింగ ఏకవచనంలో ఉంది. మళ్ళీ హిందీలో ఫిల్మ్ని స్త్రీలింగ రూపంలో వాడతారు. ఐసీ ఫిల్మ్ అనాలి. ఓకే, ఇలా ఆలోచించడం తప్పు. ఐసా సోచనా గలత్ హై. ఐసా సోచనా గలత్ హై. ఇలా ఆలోచించడం తప్పు. ఓకే, గలతీ అంటే స్త్రీలింగ శబ్దము. ఓకేనా. ఐసా సోచనా గలత్ హై. నా దగ్గర ఇలాంటి బ్యాగ్ ఉంది. మేరే పాస్ ఐసా బ్యాగ్ హై. చూడండి, ఏదైతే సెంటెన్ జస్ట్ హెల్పింగ్ వర్బ్తో ఎండ్ అవుతుంది కదా.
సో ఇలాంటివన్నీ జస్ట్ లైక్ స్టేట్మెంట్లా ఇస్తున్నట్టు ఉంటుంది. ఓకేనా. మేరే పాస్ ఐసా బ్యాగ్ హై, నా దగ్గర ఇలాంటి బ్యాగ్ ఉంది. ఇలాంటి ఆహారం రుచిగా ఉంది. ఐసా ఖానా స్వాదిష్ట హై. ఖానా అనేది కూడా పుల్లింగము ఏకవచనము. సో ఐసా ఖానా. సో ఇలాంటి ఆహారం రుచిగా ఉంటుంది అనాలి అనుకుంటే ఐసా ఖానా స్వాదిష్ట హోతా హై అని చెప్పొచ్చు. ఇలాంటి సమయం మళ్ళీ రాదు. ఐసా సమయ్ ఫిర్ నహీ ఆయేగా. భవిష్యత్తులో ఉంది వాక్యము. ఐసా సమయ్ ఫిర్ నహీ ఆయేగా. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమయము రాదు. ఐసా సమయ్ ఫిర్ నహీ ఆయేగా. అతను అలా ఎందుకు అన్నాడు? ఉస్నే ఐసా క్యోं కహా. ఓకే. సో ఇక్కడ ఇలా అని మార్చండి. అతను ఇలా ఎందుకు అన్నాడు? ఉస్నే ఉస్నే ఐసా క్యోं కహా. ఓకే. ఇలా. ఐసా అంటే ఇలా నేర్చుకుంటున్నాం కదా. ఓకే. ఇలా ఎందుకు అన్నాడు. ఓకే. అండ్ ఇది కూడా భూతకాలంలో ఉంది. ఐసా క్యోं అనేటువంటి వర్డ్ తీసేయండి మీరు. ఉస్నే కహా, అతను అన్నాడు. ఉస్నే క్యోं కహా, అతను ఎందుకు అన్నాడు. ఉస్నే ఐసా క్యోं కహా, అతను ఇలా ఎందుకు అన్నాడు. ఓకే. మీరు సెంటెన్స్ నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా గుర్తు ఉంటుంది. ఓకే. ఇలాంటి రంగు నాకు ఇష్టం. ఐసా రంగ్ ముझे పసంద్ హై. ఐసా రంగ్ ముझे పసంద్ హై. ఇలాంటి రంగు నాకు ఇష్టం. ఇలాంటి ప్రశ్న అడగకు. ఐసా సవాల్ సవాల్. ఓకేనా. సవాల్ జవాబ్. ప్రశ్న జవాబు అనేటువంటి పేరు వర్డ్స్కి సవాల్ జవాబ్. ప్రశ్న ఉత్తర్ అనే వర్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే. ఐసా సవాల్ మత్ పూచో. అతను సరిగ్గా ఇలాగే కనిపిస్తాడు. వహ బిల్కుల్ ఐసా హీ దిక్తా హై. ఓకే. అందరూ అక్కడ చూడండి. ఐసా అంటే ఇప్పటి వరకు ఇలా, ఇలాంటి అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే పదాన్ని మనం నొక్కి చెప్తున్నాం. అంటే దాని మీద చాలా స్ట్రెస్ ఇస్తున్నాము. ఇలాగే. సో అటువంటి సమయంలో ఐసా పక్కన హీ పెట్టండి. మనం తెలుగులో చెప్తున్నటువంటి ఇలాగే అనే వర్డ్ వస్తుంది. వహ బిల్కుల్ ఐసా హీ దిక్తా హై. ఇలాంటి స్నేహితుడు దొరకడం కష్టం. ఐసా దోస్త్ మిల్నా ముష్కిల్ హై. చూసారా. దోస్త్ అనేది పుల్లింగము ఏకవచనము. ఐసా దోస్త్ మిల్నా ముష్కిల్ హై లేదా ఐసా మిత్ర మిల్నా ముష్కిల్ హై. ఓకే. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నువ్వు ఇలాంటి పని చేయగలవా? క్యా తుమ్ ఐసా కామ్ కర్ సక్తే హో. క్యా తుమ్ ఐసా కామ్ కర్ సక్తే హో. ఆల్రెడీ కామ్ అనేటువంటి వర్డ్ మనకు ప్రీవియస్ వచ్చింది. ఓకే. ఇది పుల్లింగము ఏకవచనము. తుమ్ అనే వ్యక్తి పుల్లింగం. కర్ సక్తే హో. అదే ఒకవేళ తుమ్ అనే వ్యక్తి గర్ల్ అనుకోండి. క్యా తుమ్ ఐసా కామ్ కర్ సక్తీ హో అని అనాలి. ఇలాంటి పండు నేను ఎప్పుడూ తినలేదు. ఐసా ఫల్ మేనే కభీ నహీ ఖాయా. ఐసా ఫల్ మేనే కభీ నహీ ఖాయా. ఇలాంటి పండు నేను ఎప్పుడూ తినలేదు. ఇలాంటి సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు. ఐసా జవాబ్. ఓకేనా. సునుకర్ విని. ఏదైనా క్రియాపదానికి కర్ జోడిస్తూ మీరు విని, తిని, చూసి, వెళ్ళి అటువంటి క్రియాపదాలని తయారు చేయొచ్చు. జాకర్ వెళ్ళి, ఆకర్ వచ్చి, పడకర్ చదివి ఇలా చెప్పచ్చు. వహ దంగ్ రహ గయా లేదా ఆశ్చర్య హో గయా అని చెప్పచ్చు. బట్ కమ్యూనికేషన్లో మనం ఎక్కువగా దంగ్ రహ గయా ఆశ్చర్యపోయాడు.
ఇలాంటి నీళ్లు తాగకు. ఐసా పానీ మత్ పియో. ఐసా పానీ మత్ పియో. ఇలాంటి నీళ్లు తాగకు. పానీ అనేది ఎప్పుడూ కూడా పుల్లింగము ఏకవచన రూపంలోనే ఉంటుంది. మత్ పియో. అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? వహ ఐసా వ్యవహార్ క్యో కర్ రహా హై? వ్యవహార్ అంటే బిహేవియర్. ఐసా వ్యవహార్. సో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, వ్యవహార్ అనేది పుల్లింగం అయి ఉంటుంది. వహ ఐసా వ్యవహార్ క్యో కర్ రహా హై? అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇలాంటి పాఠం గుర్తించుకోవాలి. ఐసా సబక్ యాద్ రఖ్నా చాహియే. సో ఇక్కడ సబక్ పాఠము అంటే మన పుస్తకాల్లో పాఠాలు కాదు ఇవి, గుణపాఠము అంటాం కదా తెలుగులో. ఐసా సబక్ యాద్ రఖ్నా చాహియే. మీకు ఒక పని చేయడం వల్ల మీకు ఒక గుణపాఠం వచ్చింది, సో దట్ అది గుర్తించుకోవాలి కదా, ఆ మిస్టేక్ మళ్ళీ చేయకుండా. సో అలా ఐసా సబక్ యాద్ రఖ్నా చాహియే. ఇలాంటి అవకాశం పదే పదే రాదు. ఐసా అవసర్ బార్ బార్ నహీ మిల్తా. సో ఇక్కడ అవకాశము అంటే చాలామంది అవకాశ్ అంటూ ఉంటారు, అది చాలా తప్పు. హిందీలో అవకాశ్ అంటే హాలిడే, లీవ్, చుట్టి అని వస్తుంది. సో అవసరము అంటే అవకాశం అని గుర్తించుకోండి. ఐసా అవసర్ బార్ బార్ నహీ మిల్తా. పదే పదే. ఈ బార్ బార్ అనేవాడికి మళ్ళీ మళ్ళీ అనే మీనింగ్ కూడా ఉంది. బార్ బార్ అనేటువంటి వర్డ్తో మనం యూట్యూబ్లో 50 సెంటెన్సెస్తో సెపరేట్ వీడియో కూడా చేశాను, ఒకసారి వీలైతే అది కూడా వాచ్ చేయండి. సో ఇప్పుడు ఐ సీ, ఓకే, ఫెమినైన్, ఇలాంటి, ఇటువంటి. ఐసీ లడ్కీ. ఎస్, ఫస్ట్ వర్డ్తో మీకు క్లారిటీ వచ్చి ఉండాలి కదా. ఓకే, లడికి అనేది స్త్రీలింగము, ఏకవచనము. ఒకవేళ బహువచనం అయినప్పటికీ కూడా ఐసీనే వస్తుంది. ఐసీలో చేంజ్ అనేది ఎటువంటిది ఉండదు. ఐసీ లడికి సబ్కో పసంద్ ఆతీ హై. ఇలాంటి అమ్మాయి అందరికీ నచ్చుతుంది. ఇలాంటి పుస్తకం చదవాలి. ఇలాంటి పుస్తకం చదవాలి. ఐసీ కితాబ్ పढ़नी चाहिए. ఐసీ కితాబ్ పढ़नी चाहिए. సో కితాబ్ అనేది స్త్రీలింగము, సో ఐసీ కితాబ్, దానిని బట్టి క్రియారూపం కూడా ఉంది, పढ़नी चाहिए. సో चाहिए అనేటువంటి యూసేజ్లో కర్తకి కో అంటే ముఝే, ముఝే నేను ఐసీ కితాబ్ పढ़नी चाहिए. ఇక్కడ సబ్జెక్ట్స్ ఏం లేవు కాబట్టి మీకు ఏమైనా డౌట్ రావచ్చు, ఎందుకు పढ़नी चाहिए, కితాబ్ని బేస్ చేసుకుని పढ़नी चाहिए. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు. ఐసీ గలతీ ఫిర్ మత్ కర్నా. చూసాం కదా, ఇక్కడ గలతీ అనేది స్త్రీలింగ శబ్దము, అందుకని ఐసీ గలతీ ఫిర్ మత్ కర్నా. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు. నాకు ఇలాంటి సైకిల్ కావాలి. ముఝే ఐసీ సైకిల్ చాహియే. ఓకే, సో హిందీలో సైకిల్ని స్త్రీలింగ రూపంలో వాడతాము, సో అందుకని ఐసీ సైకిల్ చాహియే. ఇలాంటి గాలి చాలా బాగుంది. ఐసీ హవా బహుత్ అచ్చీ హై. ఐసీ హవా బహుత్ అచ్చీ హై. ఇలాంటి గాలి చాలా బాగుంది. ఆమె గొంతు ఇలాగే ఉంటుంది. ఉస్కి ఆవాజ్ ఐసీ హీ హై. ఉస్కి ఆవాజ్ ఐసీ హీ హై. చూసాం కదా, ఐసీ హీ, ఇలాగే. సో దీనిని ఒకవేళ ఆమె కాకుండా అతను అని పెడితే ఏమైనా మారుతుందా? నో. ఉస్కి ఆవాజ్ ఐసీ హీ హై. అతను గొంతు ఇలాగే ఉంటుంది. ఎందుకని? ఇక్కడ మనం అతను లేదా ఆమె గురించి మాట్లాడడం లేదు, అతను లేదా ఆమె యొక్క గొంతు గురించి మాట్లాడుతున్నాము, వాయిస్ గురించి మాట్లాడుతున్నాము.
ఇక్కడ ఆవాజ్ అనేది స్త్రీలింగ రూపము, అందుకని ఉస్కి ఆవాజ్ అని మాత్రమే వస్తుంది, అతను అయినా ఆమె అయినప్పటికీ కూడా. ఇలాంటి కథ నేను విన్నాను, ఐసీ కహానీ మేనే సునీ హై. ఓకే, మేనే సునీ హై. చెప్పిన పర్సను, నేను అనే పర్సను మేల్ అయినా ఫీమేల్ అయినా సరే సెంటెన్స్ ఇలానే ఉంటుంది, ఐసీ కహానీ మేనే సునీ హై. సో ఎందుకు అంటే కహానీ అనేది స్త్రీలింగ శబ్దం, మనం ఇక్కడ కథ గురించి మాట్లాడుతున్నాం తప్ప నేను అనేటువంటి పర్సన్ గురించి మాట్లాడడం లేదు. ఒకవేళ ఓకేనా, మేనే దానిని మనం ముందుకు తీసుకొచ్చి, ఓకేనా చూడండి, మేనే, ఎస్, మేనే ఐసీ కహానీ సునీ హై ఆల్సో కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, క్రియారూపము ఆబ్జెక్ట్ని బట్టి ఎండ్ అవుతుంది ఎప్పుడు, కర్తకి నే వచ్చినప్పుడు. మేనే ఐసీ కహానీ సునీ హై ఇలా కూడా చెప్పచ్చు. ఇలాంటి మిఠాయి తీయగా ఉంది, ఐసీ మిఠాయి మీఠీ హోతీ హై. మిఠాయి స్త్రీలింగ రూపము, సో మీఠీ అడ్జెక్టివ్ కూడా మారుతుంది. ఇలాంటి టోపీ ఎక్కడ కొన్నావు, ఐసీ టోపీ కహాసే లీ. ఐసీ టోపీ అంటే టోపీని స్త్రీలింగ రూపంలో పెట్టారు, సో ఐసీ టోపీ. కహాసే లీ ఎక్కడ కొన్నావు అంటే ఎక్కడ తీసుకున్నావు, మనం తెలుగులో అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ తీసుకున్నావు అంటే ఏంటి, ఎక్కడ కొన్నావు అనే కదా అర్థం. ఓకేనా, సో అలానే హిందీలో కూడా కహాసే లీ అంటే ఎక్కడ కొన్నావు అనే మీనింగే వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండు, ఐసీ స్థితి మే శాంత్ రహో. ఐసీ స్థితి మే శాంత్ రహో, ఇది ఆర్డర్. ఓకేనా, ఇలాంటి సువాసన చాలా బాగుంటుంది, ఐసీ ఖుష్బూ బహుత్ అచ్చీ లగ్తీ హై. ఐసీ ఖుష్బూ బహుత్ అచ్చీ లగ్తీ హై, ఇలాంటి సువాసన చాలా బాగుంటుంది, ఖుష్బూ. ఓకేనా, ఖుష్బూకి ఆపోజిట్ వర్డ్ బద్బూ. బద్బూ, బూ అంటే వాసన అని అర్థం, ఒక్క లెటర్కే. ఖుష్బూ, బద్బూ, ఇది స్త్రీలింగ శబ్దం. మీ ఆలోచన ఇలా ఎందుకు ఉంది, ఆప్కి సోచ్ ఐసీ క్యూ హై. ఆప్కి సోచ్ ఐసీ క్యూ హై. సో సోచ్ అనేది స్త్రీలింగ రూపం. ఓకే, ఇలాంటి కారు చాలా వేగంగా వెళ్తుంది, ఐసీ కార్ బహుత్ తేజ్ చల్తీ హై. ఓకే, ఐసీ గాడి, ఐసీ కార్. ఓకే, రేల్ గాడి స్త్రీలింగ శబ్దము, సైకిల్ స్త్రీలింగ శబ్దము, గాడి వర్డ్ స్త్రీలింగ శబ్దము. సో కార్ ఇంగ్లీష్ వర్డ్ అయినప్పటికీ కూడా ఎక్కువగా దీన్ని ఐసీ కార్ అని అంటాము. సో తేజ్ చల్తీ హై, కారు కదా నడిచేది, సో చల్తీ హై. ఇలాంటి కుర్చీ సౌకర్యవంతంగా ఉంది, ఐసీ కుర్సీ ఆరామదాయక్ హై. ఐసీ కుర్సీ, సో కుర్సీ కూడా స్త్రీలింగ శబ్దము, ఐసీ కుర్సీ ఆరామదాయక్ హై. ఇలాంటి చిత్రాలు అందంగా ఉంటాయి, ఐసీ తస్వీరే సుందర్ హోతీ హై. ఐసీ తస్వీరే సుందర్ హోతీ హై, ఇలాంటి చిత్రాలు అందంగా ఉంటాయి. నాకు ఇలాంటి ప్రదేశం ఇష్టం, ముझे ఐసీ జగహ పసంద్ హై. ముझे ఐసీ జగహ పసంద్ హై, నాకు ఇలాంటి ప్రదేశం ఇష్టం. ఇలాంటి మందు చేదుగా ఉంటుంది లేదా ఉంది, ఐసీ దవా కడివి హై. దవా లేదా దవాయి మెడిసిన్ స్త్రీలింగ రూపము, ఐసీ దవా యా ఐసీ దవాయి కడివి హై. కడివి హోతీ హై, ఉంటుంది అనుకుంటే గనక. ఇలాంటి అలవాటు మంచిది కాదు, ఐసీ ఆదత్ అచ్చి నహీ హై. ఐసీ ఆదత్ అచ్చి నహీ హై, అలాంటి అలవాటు మంచిది కాదు. అతను ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు,
वह ऐसी ही बातें करता है. वह ऐसी ही बातें అనేది స్త్రీలింగము బహువచనము. वह ऐसी ही बातें करता रहता है. మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి కర్తా రెహతా హై అని పెట్టండి, మోర్ ప్రిఫరబుల్. ఇలాంటి డ్రెస్ వేసుకోవడం కష్టం. ఐసీ డ్రెస్ పెహననా ముష్కిల్ హై. ఐసీ డ్రెస్ పెహననా ముష్కిల్ హై. డ్రెస్ స్త్రీలింగ రూపంలో వాడతారు. కపడే అయితే పుల్లింగం. కపడే పుల్లింగ బహువచనం. ఓకే. సో ఇప్పుడు వరకు మనం ఐసా ఐసీతో చూసాము. సో ఇప్పుడు ఐసే అంటే తరువాత వర్డ్ కంపల్సరీ పుల్లింగ బహువచన రూపంలో ఉండి ఉంటుంది. ఓకేనా. అండ్ దట్ ఇది యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణ రూపం. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ గెలుస్తారు. ఐసే లోగ్ హమేషా జీతతే హై. ఐసే లోగ్ వ్యక్తులు, లోగ్ అంటే పీపుల్, ఒకరు కాదు కదా. ఓకేనా. పర్సన్ అంటే ఒకరు, పీపుల్ అంటే ఎక్కువ మంది కదా. ఐసే లోగ్ హమేషా జీతతే హై. ఇలా కూర్చోవద్దు. ఐసే మత్ బైఠో. తుమ్ ఐసే మత్ బైఠో. నువ్వు ఇలా కూర్చోవద్దు. తుమ్ అనేటువంటి పర్సన్ ఒక్కరైనప్పటికీ కూడా ఓకేనా క్రియారూపం చెప్పుకున్నాం కదా. కరితే, కరోగే, ఓకేనా, పడోగే ఇలా వస్తుంది. సో అందుకని ఐసే అనేది కరెక్ట్ వర్డ్. ఇలాంటి పనిలో సమయం పడుతుంది. ఐసే కామ్ మే సమయ్ లగతా హై. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కామ్ అంటే పని మాత్రమే కదా, ఐసే ఎందుకు పెట్టారు అనేసి. ఇక్కడ చూడండి ఒక రూలు, ఎప్పుడైతే నౌన్కి తరువాత ఏదైనా ఒక కేస్ ఎండింగ్, నేను మే అనేది హైలైట్ చేశాను చూడండి, అంటే కారకాలు సే, మే, పర్, కేలియే ఇలాంటివి వచ్చినప్పుడు నౌన్ సింగులర్ అయినప్పటికీ కూడా దాని ముందున్నటువంటి వర్డ్ ప్లూరల్లో పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కాకేకి నియమం అని ఒక వీడియో చేశాను, ఒకసారి అక్కడ వాచ్ చేయండి. ఇలాంటి బొమ్మలు విరిగిపోతాయి. ఐసే ఖిలౌనే టూట్ జాతే హై. ఖిలౌనే బొమ్మలు ఒకటి కాదు, అది కూడా పుల్లింగ బహువచనం. ఐసే ఖిలౌనే టూట్ జాతే హై. ఇలా ఎలా సాధ్యం? ఐసే కైసే హో సక్తా హై. ఐసే కైసే హో సక్తా హై. సో ఇది జనరల్గా ఐసా కైసా హో సక్తా హై అనేది రాంగ్. ఓకేనా. ఐసే కైసే హీ కరెక్ట్. అతను ఇలాగే పడుకున్నాడు. వహ ఐసే హీ సో గయా. సో ఇక్కడ చూడండి, ఐసే హీ ఇలాగే అని నొక్కి చెప్పినప్పుడు కూడా మనం ది ఐసే అని రాయాల్సి ఉంటుంది. వహ ఐసే హీ సో గయా. ఇలాంటి మామిడి పండ్లు తీయగా ఉంటాయి. ఐసే ఆమ్ మీఠే హోతే హై. ఐసే ఆమ్ మీఠే హోతే హై. ఇలాంటి మామిడి పండ్లు తీయగా ఉంటాయి. సో ఇక్కడ మామిడి పండు ఆమ్ అనేది ఏకవచన రూపము, బహువచన రూపము ఒకేలా ఉంటుంది. ఇలాంటి దారులు ప్రమాదకరమైనవి. ఐసే రాస్తే దారులు రాస్తే ఖతర్నాక్ హోతే హై. ఇలాంటి పదాలు మాట్లాడవద్దు. ఐసే శబ్ద్ మత్ బోలో. ఐసే శబ్ద్ ఒకటి కాదు, ఎక్కువ పదాలు మాట్లాడవద్దు. ఇలాంటి షూస్ సౌకర్యవంతంగా ఉంటాయి. ఐసే జూతే ఆరాందాయక్ హోతే హై. ఇలాంటి విద్యార్థులు విజయం సాధిస్తారు. ఐసే ఛాత్ర. ఛాత్ర అనేది కూడా పుల్లింగము, ఏకవచనము బహువచనం ఒకేలా ఉంటాయి ఇవి. ఐసే ఛాత్ర సఫల్ హోతే హై. ఏ శబ్దాలు ఏకవచనము బహువచన రూపాలు ఒకేలా ఉంటాయి అనేది కూడా ఏకవచన్ బహువచన్ అనే టాపిక్లో నేను వివరంగా చెప్పాను, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. ఇలాగే పని చేస్తూ ఉండు. ఐసే హీ కామ్ కర్తే రహో. నువ్వు తుమ్ ఐసే హీ ఇలాగే పని చేస్తూ ఉండు.
ఇలాంటి చెట్లను నరకడం నిషిద్ధం. ఐసే పేడోं को काटना मना है. ఐసే పేడోं को काटना मना है. మనా అంటే నిషిద్ధం. ఇలాంటి రోజులను మర్చిపోవడం కష్టం. ఐసే దినోं को भूलना मुश्किल है. ఐసే దినోं को भूलना मुश्किल है. ఇలా పరిగెత్తవద్దు. ఐసే మత్ భాగో. తుమ్ ఐసే మత్ భాగో. మాకు ఇలాంటి బట్టలు కావాలి. హమే ఐసే కపడే. చెప్పాను కదా, కపడే పుల్లింగము బహువచన రూపం అది. హమే మాకు ఐసే కపడే చాహియే. మాకు ఇలాంటి బట్టలు కావాలి. ఇలాంటి ఆలోచనలకు స్వాగతం. ఐసే విచారోं का स्वागत है. సోచ్ అనేది స్త్రీలింగము, విచార్ అనేది పుల్లింగం. ఐసే విచారోं का स्वागत है. ఇలాంటి నగరాల్లో చాలా గోలగా ఉంటుంది. ఐసే షహరోं में बहुत शोर होता है. ऐसे शहरों में बहुत शोर होता है. వారు ఇలాగే ఉంటారా? क्या वे ऐसे ही रहेंगे? क्या वे ऐसे ही रहेंगे? వారు ఇలాగే ఉంటారా? వారు బట్టి క్రియాపదం వచ్చింది. ఇలాగే నవ్వుతూ ఉండు. ఐసే హీ ముస్కురాతే రహో. ఓకే, సో ఇలా మనం ఐసా, ఐసే, ఐసే అనేటువంటి వర్డ్తో 60 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. సో నేను చెప్తున్నంతసేపు మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి. అండ్ జాతే జాతే వీడియో लाइक कीजिएगा. थैंक यू.